ఆ కంపెనీ మాదేనండి. సారీ అండి, మీ కంపెనీ గురించి తప్పుగా మాట్లాడాను. ఏం పర్లేదు, కరెక్టే మాట్లాడారు. ఇదంతా సరే కానీ రేపు డేట్కి వెళ్దామా? డేటా? ఈవినింగ్. ఆ, రే అంత రిచ్చమ్మే డేట్కి పిలిచిందా? షాపింగ్ చేసావా? షాపింగ్ దేనికిరా? దేనికేంట్రా, ఫస్ట్ టైం డేట్కి వెళ్తున్నావు, స్టైల్గా వెళ్ళవేంటి? అంటే డేటింగ్ షాపింగ్ కూడా చేస్తారా? చేస్తారా కాదు, ఇదిగో రేపు ఒక్క రోజుకి నా ఫోన్ తీసుకెళ్ళు, ఆ డబ్బా ఫోన్ ఆ పక్కన పడే. ఇంకో రేయ్. రేపటికి నా వాచ్ తీసుకెళ్ళు. రేయ్, ఎందుకు ఇవన్నీ? ఎందుకేంట్రా, రిచ్ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నావు, ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. నాకు ఈ ఫోన్లు వాచ్లు వద్దురా. నేను నాలాగే ఉంటాను. నన్నుగా ఇష్టపడే అమ్మాయి కావాలరా, అంతేగాని ఈ ఫోన్లు వాచ్లు డ్రెస్సులు చూసి కాదు. అబ్బో, చాలా రిచ్గా ఉంది ప్లేస్. ఆ, థ్యాంక్స్. ఆ ఫోన్ ఎంతండి? 1 lakh. ₹1,00,000? ఎందుకు అలా అడిగావు? అంత డబ్బు నా దగ్గర ఉంటేనా ఒక మంచి బైక్, ఒక మంచి ఫోన్ రెండు కలిపి కొనుక్కోవచ్చు తెలుసా? సరే తిను. సరే కానీ నా ప్రపోజల్ ఏం చేసావు? యాక్చువల్గా మీరంటే నాకు ఇష్టమేనండి. ఇష్టం అయితే అండి ఎందుకండి? అసలు మీకు బస్తీ ఎలా ఉంటుందో తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా బస్తీకి వచ్చారా? నాకు తెలిసి మీకు అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. మీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అయినా నేను పుట్టి పెరిగింది బస్తీలో. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు అసలు తెలియని కూడా తెలియదు. అలాంటిది మీ నేను లవ్ చేస్తున్నారంటే ఇవన్నీ సినిమాలో చూడడానికి బాగుంటుందేమో కానీ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ప్రేమ స్థాయిని చూసి రాజ్ జోన్స్, అది అసలు అడ్డే కాదు. ఐ లవ్ ద వే యు ఆర్. హాయ్. హాయ్ జోన్స్, ఏంటి సంగతులు? చెప్పాలి నువ్వే. ఈరోజు రైడ్కి వెళ్దామా నా కార్లో? రైడా? ఎప్పుడు కార్లో ఏం తిరుగుతావు? నా ఫ్రెండ్ బండి తీసుకొస్తా, సరదాగా అలా బండి మీద తిరుగుదాం. ఓకే? సరే. అబ్బా, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? బైక్ ఆగిపోయింది.